ల్యాండ్స్ తీసేసి ఓ రకంగా కమర్షియల్ గా వాడేస్తున్నాం వాటిని. అవును. దాన్ని ఏమంటాం మనం, కాంక్రీట్ జంగిల్స్ మార్చేస్తున్నాం. ఆటోమేటిక్ గా చేంజ్ వచ్చేసింది. మనకి ఉపన్యాసాలు ఇస్తున్నారు, స్పీచ్లు చెప్తున్నారు. నాగోటోళ్ళం అయితే ఇంట్లో చెట్లు నాటుకుని ఏదో సంతోషపడతాం. ఆ చెట్లు కూడా నాటే ప్లేస్ లేకుండా అపార్ట్మెంట్. అవును, ఇంకా అసలు ఏముండదు. ఎక్కడ పెడతారు? చిన్న చిన్న పూల కుండీ పెట్టుకుంటే కూడా కింద వాళ్ళతో గొడవ, పక్కన వాళ్ళతో నీళ్ళు పడతాయనో ఏదో ఒకటి. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఎలాగ నీకు వాతావరణం మారుతుంది? రెండవది, ప్రపంచవ్యాప్తంగా ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు మన ఊళ్ళో సైకిల్ ఉన్నోడు గ్రేట్ అప్పుడు. అవును. తర్వాత టీవీఎస్ ఉన్నోడు గ్రేట్. మన సందు మొత్తం మీద ఆడికొక్కడికే టీవీఎస్ ఉందిరా అని చెప్పుకునేవాడు. తర్వాత బుల్లెట్ ఉన్నోడు ఆ ఏరియాకే గ్రేట్, కింగ్. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కారు ఉంటే కూడా కామన్ అయిపోయింది. కారు లేని ఎవరు లేరు. మిడిల్ క్లాస్ కూడా కార్ ఎఫర్ట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. అంటే మనం కొన్ని పరిణామాలు మనం లైట్ తీసుకుంటాం. ఆర్టీసీ సర్వీసెస్ తగ్గిపోతున్నాయి. ప్రైవేట్ మన సర్వీస్ బస్సులు ఆగిపోతున్నాయి చాలా వరకు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకేం చేయాలి? ఇంట్లో కూర్చోం కదా, తిరగాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఆటోనా ఇవి. వీటికి పెట్టే ఖర్చుతో మనమే కారు కొనుక్కుంటే బోలా అనే స్టేజ్ బిగిన్ అయిపోయింది. బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. దాంతో 2 వీలర్ లోన్స్, కార్ లోన్స్